హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చాలామందికి యూస్ఫుల్ వీడియో అండి. మనం ఇంట్లోనే ఉండి రూపాయి అనేది ఖర్చు చేయకుండా మనము ఎలా అనేది మన ఓన్గా కొన్ని అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈ ప్రాసెస్ అండి. చాలామందికి అయితే నచ్చుతుంది. సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేమిటి అంటే నేను కొన్ని బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నానండి, నల్లపూసలు అన్నమాట. సో వాటిని ఎలా అంటే మనము ఖర్చు పెట్టకుండా అంటే బయట మనము నచ్చినట్టు కస్టమైజ్ చేసుకున్నాం అనుకోండి, సో వాటికి మనీ అనేది తీసుకుంటారన్నమాట. కాబట్టి వాళ్ళకి మనీ ఇవ్వడం కంటే మనమే మనకు నచ్చినట్టుగా మనము నచ్చిన విధంగా మనం కస్టమైజ్ చేసుకుంటాం చూడండి, అది అనేది చాలా సాటిస్ఫై అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో అలా నేను ప్రతి ఒక్కటండి దాదాపు నాకు సంబంధించిన వస్తువులు అయితే అన్ని దాదాపు నేనే చేసుకుంటాను. కాబట్టి అందులో ఒక భాగంగా నేనంటే బ్లాక్ బీడ్స్ అయితే చేశాను ఫ్రెండ్స్. అది ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తానండి. అన్నీ చూడండి, నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇప్పుడు 1 by 1 అయితే చూపిస్తాను. చూసారు కదండి, ఇవి వచ్చేసి నేను కస్టమైజ్ చేసుకున్న నా ఓన్గా నేను కస్టమైజ్ చేసుకున్న బ్లాక్ బీడ్స్ అండి ఇవి. సో 1 by 1 అయితే ఎలా ఉంటుందో మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈ నల్ల పూసలండి, చూడండి ఎంత బాగుంటుందో, చాలా క్యూట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, చిన్న మన ఏంటంటే స్టోన్స్ తోటి ఒక చిన్న గుండులాగైతే ఉంటుందండి. ఇలాగైతే ఉంటుంది, చాలా క్యూట్గా అయితే ఉంటుందండి. ఒక్కటే కదా సింగిల్, చాలా క్యూట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అసలు ఫస్ట్ చెప్పాల్సింది ఒకటి ఉంది ఫ్రెండ్స్. నేనేం చేశానంటే, సో ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాక్ బీట్ అండి. ఇది వచ్చేసి నేనేం చేశానంటే, ఇది కస్టమైజ్ చేసింది కాదు ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చిందో అలానే అన్నమాట. సో ఇలాంటి బ్లాక్ బీట్స్ అయితే నా దగ్గర ఇంకొకటి ఉందండి. సో ఇదన్నమాట దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, దీనికి వచ్చేసి మనకు 5 స్టోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి 3 స్టోన్స్ అయితే ఉంటాయండి. సో నేను మీషోలో ఏం చేశానంటే, ఇలాంటి బ్లాక్ బీడ్స్ నేను అంటే ఎంత అంటే సమ్ రేట్ అయితే గుర్తుకు లేదండి, చాలా రోజులైంది కొని, మేబీ 180 108 సమ్ ఎంతో రేటుకి అయితే నేను కొన్నానండి. ఇలా నాకు 5 నల్ల పూసలు అయితే వచ్చాయండి. సో 5 అంతా సేమ్ ఎందుకు అనేసి జస్ట్ ఏంటంటే, సో ఒకదానికి 1 స్టోన్ అండ్ ఇంకొక దానికి 2 స్టోన్స్, ఇంకొక దానికి 4 స్టోన్స్, అలా డిఫరెంట్ స్టోన్స్ మాత్రం చేంజ్ చేస్తూ నాకు ఇలాంటివి 5 వచ్చాయండి. 5 వచ్చాయి. సో అన్నిటికీ సేమ్ ఎందుకు అనేసి నేనేం చేశానంటే, జస్ట్ శారీ మీదకి ఈ 5 and 3తో స్టోన్స్ అయితే బాగుంది ఫ్రెండ్స్. శారీ మీదకి యూస్ చేస్తే ఈ 2 అయితే బాగున్నాయండి. ఈ 2 అనేది నేను ఉంచుకొనేసి మిగతా ఏం చేశానంటే, వీటికి కూడా ఏదైనా సపరేట్ ఏదైనా ప్లాన్ అనేది నాకు ఐడియా వస్తే వీటిని కూడా చేంజ్ చేసేస్తానేమో తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే నేను వీటిని ఏం చేశానంటే, అన్నీ సేమ్ ఎందుకు అనేసి నేనేం చేశానంటే, ఈ స్టోన్స్ అనేది తీసేసానండి. మిగతా 3 వాటికైతే నేను ఈ స్టోన్స్ అనేది తీసేసానమాట. తీసేసి నేనేం చేశానంటే, వాటిని నేను నా ఓన్గా కస్టమైజ్ చేసుకున్నాను. అదేలానే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ది అన్నమాట. దీన్ని అయితే నేను ఇలా మార్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి, స్మాల్ చిన్న ఒకటి ఏంటంటే మనకు స్టోన్స్ తోటి ఒక గుండులాగా అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి చూడండి ఎంత క్యూట్గా అయితే ఉంటుందో, వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని నేనేం చేశానంటే, ఒకటి ఉండేనండి నాది, ఒక నల్ల పూసలు అయితే ఒకటి ఉండేది, దానికి వచ్చేసి ఇలా ఇది వచ్చేసి అండ్ ఇంకా 3 ఇది వచ్చేసి ఇలాంటివి ఇంకా 3 వచ్చేసి నాకు ఒక నల్ల పూసలు అయితే ఉండేదన్నమాట. అదేంటంటే నాకు ఇక్కడ పై వరకు ఇట్లా ఆనుకొని ఉందండి, దానికి కిందికి లెంత్ లేదన్నమాట. సో అది నాకు నచ్చలేదు. అలా దాన్ని నేనేం చేశానంటే మొత్తం తీసేసి దీనికైతే ఇలా ఫిక్స్ చేసేసానండి. దీనికి ఉన్న లాకెట్ తీసేసాను, దానికి ఉంది కూడా మొత్తం తీసేసి ఇలా అయితే దీనికి ఫిక్స్ చేసేసాను. ఇలా కానీ క్యూట్గా, చాలా క్యూట్గా అయితే ఉంటుందండి. ఇందులో మధ్యలో నేను దీన్ని చేసింది మాత్రం జస్ట్ థ్రెడ్తోనేనండి, నేను ఏం యూస్ చేయలేదు, జస్ట్ థ్రెడ్తో మాత్రమే కుట్టేశాను దీన్ని. కానీ చూడండి ఎక్కడన్నా థ్రెడ్ కానీ ఏమన్నా కానీ చూడండి ఎక్కడా కనిపించదు అన్నమాట. ఎంత క్యూట్గా అయితే ఉంటుంది, చాలా క్యూట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వేసుకుంటే మాత్రం చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు లుక్ కూడా. చూసారు కదండి, పెట్టుకుంటే మాత్రం చూడండి ఇలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఎలా డ్రెస్ మీదకైనా, శారీ మీదకైనా, సింపుల్ శారీ మీదకైనా చూడండి ఎంత క్యూట్గా అయితే ఉంటుందో, ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇంత సింపుల్గా అయితే ఇంత బ్యూటిఫుల్ అయితే ఉంటుందండి. బాగుంది కదా? మీకు నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి నేను కస్టమైజ్ చేసుకున్న వాటిలో ఫస్ట్ది అండి, ఇది బాగుందా? సో నెక్స్ట్ది వచ్చేసి ఇదండి. సో అందులో ఉన్న వాటిని నేను ఏం చేశానంటే, స్టోన్స్ అనేది తీసేసానన్నమాట. 2 అయితే ఉంచుకున్నానండి, మిగతా 3 అనేది తీసేసాను. ఒకటైతే నేను యూస్ చేసేసానండి. అదేంటంటే కలర్ అనేది షేడ్ అయిపోయిందంట. అంటే మనం తక్కువ కాస్ట్కు కొన్నవి కదండి, కాబట్టి ఏం చేసిందంటే ఒకటి కలర్ అనేది షేడ్ అయిపోయిందన్నమాట. అంటే నేను ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఏంటంటే ఒకటి కలర్ షేడ్ అయిపోయింది ఫ్రెండ్స్.
కాకపోతే ఈ 2 మాత్రం ఉన్నాయండి నా దగ్గర. సో అందులో వచ్చేసి ఈ 2 అయితే కలర్ షేడ్ అవ్వలేదండి, మంచిగా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. సో ఎక్కువ యూస్ చేయట్లేనండి వీటిని. ఏమంటే శారీ అనేది ఏమన్నా ఉంది అంటే మాత్రమే వీటిని వేర్ చేస్తానన్నమాట. రెగ్యులర్గా అయితే వేర్ చేయట్లేను ఫ్రెండ్స్, అందుకనేసి కొంచెం నీట్గా అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి సెకండ్ది అన్నమాట. చూడండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే వీటిని ఏం చేశానంటే, నేను కట్ వర్క్ తోటి ఒక బ్లౌజ్ అయితే చూపించాను కదండి, గుర్తుందా? సో అందులో నేను హ్యాండ్స్కి ఇక్కడ యాడ్ చేసిన పల్స్ ఉన్నాయి, బీడ్స్ ఉన్నాయి చూడండి. సో ఆ బీడ్స్ అండి ఈ రెండు వచ్చేసి ఆ రెండు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న పల్స్ అండి, 10 mm పల్స్ అన్నమాట ఇది వచ్చేసి. అండ్ ఈ మధ్యలో వచ్చేసిన ఈ చిన్నది ఉంది చూడండి, అది నేను దీనికి వచ్చేసి నేను ఇంకా 3 ఉన్నాయని చెప్పాను కదా. సో అందులో ఇలాంటివి కూడా ఒక 3 వచ్చాయి ఫ్రెండ్స్. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి దీంట్లో యూస్ చేసేసాను అనమాట. దీన్ని నేను మధ్యలో ప్రిపేర్ చేసింది మాత్రం మొత్తం బ్లాక్ కలర్ థ్రెడ్తోనేనండి, కానీ చూడండి ఎక్కడ థ్రెడ్ అనేది కనిపించదు. వీటికి ఇలా చిన్న కప్స్ అండి, వీటికి ఇటు బార్డర్కి వచ్చేసి ఇలాంటి చిన్న కప్స్ అయితే మనము తీసుకోవాలన్నమాట. ఈ కప్స్ అనేది లేదనుకోండి, సో అంత షైనింగ్ అనేది ఉండదన్నమాట, అండ్ అట్రాక్షన్ ఉండదండి మనకి. ఇలాంటి చిన్న కప్స్ ఉందనుకోండి, ఆ లుక్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే అన్నిటికైతే ఈ కప్స్ అయితే యూస్ చేశానండి. అందువల్ల వీటిని నేను చేశానంటే మాత్రం కొంచెము, అంటే వీటిని నేను చేయలేదు కొన్నవి అన్నట్టు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. ఇలాగా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి నేను కస్టమైజ్ చేసిన సెకండ్ది అండి. దీన్ని కూడా పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో. చూసారు కదండి, ఇది వచ్చేసి ఈ బ్లౌజ్కి అయితే పర్ఫెక్ట్ అయితే మ్యాచ్ అయిపోయిందండి. వైట్కి వైట్ అండ్ బేబీ పింక్కి బేబీ పింక్ అన్నమాట. చూసారుగా ఇలా అన్నమాట. మనకు ఏ శారీ మీదకి అలా కావాలనుకుంటే ఆ శారీ మీదకి అలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను అప్పటికప్పుడు కావాలనుకున్నాను అనుకోండి, వేరే శారీ మీదకి బీట్స్ ఉన్నా కానీ అప్పటికప్పుడు నేను టక్కన జస్ట్ ఏంటంటే 5 minutesలో నాకు నేను ఇది చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వేరే ఏదైనా కావాలన్నా కూడా నేను టక్కన అప్పటికప్పుడు మార్చుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఏముందండి, దారాన్ని కట్ చేసేసి మళ్ళీ ఎలాగో థ్రెడ్డేనండి, థ్రెడ్ కట్ చేసేసి మనకు ఏ కలర్ శారీ మీదకి యూస్ చేస్తున్నామో ఆ కలర్ బీడ్స్ అనేది ఈ ప్లేస్లో యూస్ చేసుకుంటే సరిపోతుంది. బాగుంది కదా, చూడండి చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. దీన్ని అయితే నేను కస్టమైజ్ చేసింది అయితే ఏం లేదు ఫ్రెండ్స్ స్పెషల్గా. ఇదైతే నేను ఆల్రెడీ కొన్నదే, కాకపోతే దీన్ని కూడా ఎప్పుడైనా అంటే నాకు ఈ లాకెట్ అనేది కలర్ ఏమైనా చేంజ్ అయిందనుకోండి, అప్పుడు కూడా నాకు నచ్చినట్టు నేను మార్చుకుంటానన్నమాట. కాకపోతే ప్రజెంట్ అయితే కొన్నదైతే, అంటే దీన్ని నేను వేర్ చేయడం చాలా తక్కువ ఫ్రెండ్స్, కొన్నాను కానీ వేరైతే చేయలేదండి. అందుకనేసి ఇది ఇంకా చాలా కలర్ షేడ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నా ఇది వచ్చేసి ఫిఫ్త్ది అన్నమాట. ఇది వచ్చేసి నేను 1 gram గోల్డ్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, అందుకనేసి దీన్ని అయితే నేను ఇంకేం చేంజ్ అయితే చేయలేదండి. లాకెట్ కూడా ఓకే, నాకు బాగా నచ్చింది, లాకెట్ కూడా బాగానే ఉంది కదా, ఒకటి ఇలా ఉంచుకుందామనేసి దీన్ని అయితే ఇలా ఉంచుకున్నాను అనమాట. అండ్ ఈ 2 చూపించాను కదండి, ఫస్ట్ కొన్ని అయితే ఈ 2 అన్నమాట. దీనికి వచ్చేసి 3 స్టోన్స్ అండ్ దీనికి వచ్చేసి 5 స్టోన్స్ అన్నమాట. ఇలాగా వీటి కూడా లాకెట్ ఏమైనా కలర్ చేంజ్ అవ్వడం అలాంటిది ఏమైనా ఉంటే నేను మార్చేస్తాను ఫ్రెండ్స్. అప్పటికప్పుడు మార్చేటప్పుడు ఎలా మారుస్తానో మీతో నేను వీడియో అయితే షేర్ చేసుకుంటాను, చిన్న షార్ట్ అయినా కానీ షేర్ చేసుకుంటానండి. చూసారు కదండి, ఈరోజు ఇవి వచ్చేసి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి కొన్ని నేను చేసుకునేది నాకు చాలా సాటిస్ఫై అండి, కొన్న వాటికంటే నేను చేసుకునే మాత్రం నాకు చాలా సాటిస్ఫై అన్నమాట. సో నా బ్లాక్ బీడ్స్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్.